పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఈజీగా ఎలా తెచ్చుకోవాలి? అంటే ఈ రోజుల్లో టెక్నికల్ రోల్స్‌కి ఇంటర్న్‌షిప్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మీరు ఒక జావా డెవలపర్, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్‌గా ఇలా ఇంటర్న్‌షిప్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అది కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వాలి అంటే. ఎందుకంటే సపోజ్ మీరు ఒక జావా డెవలపర్ అనుకుందాం. ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఒకప్పట్లో చాలా మంది ఇంటర్న్స్‌ని తీసుకునేవాళ్ళు. ఇప్పట్లో ఏంటంటే ఇంటర్న్‌షిప్స్‌కి తగ్గించేశారు. ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళకి లాస్ ఆఫ్ మనీ కదా! లాస్ ఆఫ్ టైమ్ కూడా. లే ఆఫ్స్ ఇవి కూడా జరుగుతున్నాయి కాబట్టి అంటే ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయరు. బట్ మీరు నిజంగా ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటే కొన్ని క్రియేటివ్ రోల్స్ ఉంటాయి. అలాంటి వాటిలో చేయొచ్చు. క్రియేటివ్ రోల్స్ అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కానివ్వచ్చు, గ్రాఫిక్ డిజైన్ కానివ్వచ్చు, వెబ్ డెవలప్‌మెంట్ కానివ్వచ్చు, కంటెంట్ రైటింగ్ కానివ్వచ్చు. ఇలాంటి రోల్స్‌కి చాలా డిమాండ్ ఉంది. ఈవెన్ ప్రాంప్ట్ ఇంజినీర్, చాట్ జీపీటీ ఎక్స్‌పర్ట్ ఇలాంటి రోల్స్ కూడా చాలా ఇంటర్న్‌షిప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి లింక్డ్ఇన్‌కెళ్ళి నేను చెప్పిన ఏదైనా సెర్చ్ చేయండి. మీకు చాలా ఇంటర్న్ రోల్స్ దొరుకుతాయి. ఈ రోజుల్లో ఇంటర్న్‌షిప్ చేయాలి. మీకు కార్పొరేట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అయినా వస్తుంది మీకు. మీరు సాఫ్ట్‌వేర్ రోల్స్ చేస్తేనే వస్తుందని కాదు. మీకు ఏదో ఒక హాబీ ఉంటుంది కదా! ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది కదా! దాని మీద ఇంటర్న్‌షిప్ చేయండి. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇంటర్న్‌షిప్ చేయడంలో మీకు ఆ ఎక్స్‌పోజర్ వస్తుంది. టీమ్ వర్క్ కానివ్వచ్చు, కార్పొరేట్ ఎక్స్‌పోజర్ కానివ్వచ్చు, ఇలాంటివి తెలుసుకోండి. నెట్వర్కింగ్ కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉన్న రోల్స్ కాకుండా ఇలాంటి క్రియేటివ్ రోల్స్‌కి అప్లై చేస్తే మీకు చాలా వరకు ఈజీ ఛాన్సెస్ ఉంటాయి.